హాయ్ అండి అందరికీ. ఎప్పుడు ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్సే కాకుండా అప్పుడప్పుడు కొత్తగా కొన్ని ట్రై చేయాలండి. అవి కూడా మన హెల్త్కి మంచిగా ఉండేలా చూసుకోవాలండి. దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు రాగి ఉప్మా చేశానండి. అందులోకి పల్లీ చట్నీ తీసుకున్నాను. పల్లీ చట్నీ కూడా చాలా పలుచగా ఉండాలండి. అలా పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తానండి. దానికోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో కొన్ని ఆవాలు, కొంచెం పచ్చి శనగపప్పు, కొన్ని పల్లీలు, కొద్దిగా క్యాష్యూస్ తీసుకోవాలండి. అవి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చిను, కట్ చేసిన టమాటాలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వ వేసుకోండి. 1/2 గ్లాసు రవ్వ, 1/2 గ్లాసు రాగి పిండి తీసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక రాగి పిండి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రాగి ఉప్మా రెడీ అవుతుందండి. ఇది చాలా హెల్తీ, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.